హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో 65 ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం పొటాటోస్ అని పీల్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అవి మరీ అంత చిన్నగా ఉండకూడదు, మరీ పెద్దగా కూడా ఉండకూడదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. సో అలానే ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న పొటాటోస్ అన్ని వేసేసి బాయిల్ చేయాలి. కొంచెమే బాయిల్ చేయాలి, ఎక్కువ బాయిల్ చేయొద్దు. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సో బాయిల్ చేసిన పొటాటోస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కరివేపాకు, ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని నేను మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ వీడియోలో స్పెషాలిటీ ఏంటంటే అందరూ వాడినట్టు మైదా పిండి ఇంకా కార్న్ఫ్లోర్ వాడకుండా శనగపిండి వాడాను. మనం సరిపడినంత శనగపిండి వేసేసుకొని పీసెస్కి అన్నీ పట్టించి మనం మంచిగా కలుపుకోవాలి. దానిపై నేను వేడిశనగుళ్ళు కూడా వేసుకున్నాను. అది ఫ్రై చేసినప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా వేసుకుంటే. సో మనం కనిపించిన విధంగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం మీరు కావాలంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మధ్యలో. కలిపేలోపు మనం నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకున్న ఆయిల్లో ఇది మనం మిక్స్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, చూపించిన విధంగా మనం పొటాటోస్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే గోల్డెనిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవ్వలేదు, ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకొని పప్పుచారుతో దేంతో అయినా తిన్నామనుకో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ద బెస్ట్ పొటాటో ఫ్రై ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తిండిబోతు ఛానల్. ఇప్పుడు మా తమ్ముడు రివ్యూ చెప్తాడు చూడండి. ఈ ఫ్రై పప్పుచారుతో కలిపి తింటే ఉంది సూపర్గా ఉంది.